గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీకెన్ని ఇచ్చాను చెప్పుకో చూద్దాం. అయితే మీరే దాచుకోండి. ఓడిపోయావు వద్దు, నాకు ఆ మిఠాయి వాసన పడదు. అరే అదేమిటి మీనా, ఎంతో ఇష్టంగా నీకు. ఒంట్లో బాగాలేదా? కడుపులో తిప్పుతోంది. ఏ ఎప్పటి నుంచి? రోజును ఆ మిఠాయి కాస్త దూరంగా పెడుదురు. అరే చిత్రంగా ఉందే, మీ అన్నయ్యతో చెప్తే మందు తెచ్చేవాడుగా. అబ్బా మీరొకరు. మరేమో నా సిగ్గేస్తుంది బాబు. ఇంకా సిక్కేనా? మీనా ఏమిటి? అది కాదండి, మరి మా అన్నయ్య లేడు? అవును. అన్నయ్య త్వరలో మామయ్య అవుతాడండి. మామయ్య అవుతాడా? ఎవరికి? పొండి, మీకేమీ తెలియదు. అయితే త్వరలో మనకి బుజ్జి జూనియర్. బుజ్జి మీనా మీనా మంచిది. విజయబాబు లేడు? విజయబాబా ఉన్నాడు. విజయబాబుకి ఏమిట్రా అల్లుడు పుడతాట. విజయబాబు అల్లుడు పుట్టాడు. పెళ్ళే కానీ పోమ్మా, నీకేం తెలీదు. మీనా చెప్పిందిగా. నిజమే, నా తండ్రి నా నాయన ఎంత చల్లని కబుర్తుందేవా. నా నాయన నా తండ్రి. అమ్మాయ్యా, ఎందుకమ్మా ఫిట్? నాన్న లేడుగా. అది కాదురా నాయన, కొంప ములిగింది. ఏమిటమ్మా కొంప నిలుస్తుంటారుగా? అది కాదురా, అందరి కొంప నిలుస్తుంది, మన కొంప ములిగిందిరా బాబు. మంది గట్టి కొంపేగా. నువ్వు చాటుగా అక్కడికి వెళ్ళొస్తున్నట్టు మీ నాన్న తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇల్లు పీకి పందిరేరు. అవునే, ఈ సంగతి నాన్నకు తెలిస్తే మన ఇద్దరిని చీల్చి పందిరికి వెళ్ళడేస్తాడు. నాయన బుజ్జి చూడు, మీ నాన్నని ఎలాగో అలా ఒప్పించి మీ నాన్న ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేద్దాం. అంతవరకు నువ్వు అక్కడికి వెళ్ళకరా నాయన, నా మాట వినరా. ఎందుకైనా మంచి చెబుతున్నాను, సరేనా? అజయ్ బాబు, నిజమేనా ఈ సంగతి? మన ఫ్యాక్టరీ హోల్సేల్ ఏజెంట్స్ని తీసివేసి కొత్త వాళ్ళని నియమిస్తున్నారట? అవునండి. ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి వాళ్లే మన ఏజెంట్లు. వాళ్ళు నాన్నగారికి ఎంతో కావలసిన వాళ్ళు. పైగా మన వ్యాపార రహస్యాలన్నీ వాళ్ళకి తెలుసు. ఏమిటా రహస్యాలు? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అజయ్ బాబు? వాళ్ళు మనం కలిసి ఎంతో సరుకు బ్లాక్లో అమ్మాం, ఎంతో సొమ్ము చేసుకున్నాం. భానోజీ గారు, ఇక ముందు బ్లాక్ మార్కెట్ చేయనవద్దు, అన్యాయపు లాభాలు తీయనవద్దు. అయినా వ్యాపార ధర్మం అంటూ ఉంటుంది కదా. మీ వ్యాపార నీతి మెచ్చుకోదగింది, కానీ ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను. ఏజెన్సీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి నిశ్చయించాను. అజయ్ బాబు, 25 సంవత్సరాలుగా మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి పనిచేశారు. వారెన్నడూ నన్ను ఈ విధంగా అవమానించలేదు. ఆ రోజులు పోయాయి, మీ హయాం వచ్చింది. వ్యతిరేకపడకండి భానోజీ గారు, కూర్చోండి. కారణం లేకుండా మీరు మనసు కష్టపెట్టుకుంటున్నారు. ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా చెప్పాలి. మంచిదైనా చెడ్డదైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు అమలు జరపవలసి ఉంటుంది. మంచిదే అజయ్ బాబు. అలాంటప్పుడు ఇక నా అవసరమే ఉంది? అన్నీ మీరే చూసుకుంటానంటే ఇక్కడ ఒక హెడ్ గుమాస్తాగా ఉండి నేను చేయగలిగింది మాత్రం ఏముంది? అది మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. అందుచేత నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. మంచిది భానోజీ గారు, మీరు పెద్దవారయ్యారు. కొంత విశ్రాంతి మీకు అవసరం. పాతికేళ్ల అనుబంధం నేటితో రుణం తీరిపోయి సెలవు దయించండి. మామగారు, ఒక్క మాట మామగారు. అజయ్ బాబు, మిమ్మల్ని మేనేజర్ బాధ్యతల్ని రిలీవ్ చేస్తాను, కానీ సరళ తండ్రిగా, నాకు కాబోయే మామగారిగా మిమ్మల్ని గౌరవించడం నా విధి. ఇక్కడ మీకు ప్రత్యేకమైన హోదా ఎప్పుడూ ఉంటుంది. ఎంత మాట! జీతాలు పెన్షన్ల గురించే నా చింతంతా, సరళ భవిష్యత్తుల గురించి. అది కాస్త మీరు తీర్చేశారు. అంతా మీ దయ, నాన్నగారి ఆశీర్వాదం. అత్తయ్య,
ఏం నాయనా ఊరికి వెళుతున్నావుట? అవునత్తయ్య, భానోజీ గారింటికి. సరళతో కలిసేనా? ఏమీ లేదు అత్తయ్య, నన్ను సందేహించుకు. అక్కడికి వెళితే ఎన్నో రహస్యాలు బయటపడచ్చు. మన ఇంటి నుంచి చేరవేసిన సొమ్ము నగలు అక్కడే ఉన్నాయని నా నమ్మకం. సరే వెళ్ళిరా నాయన, జాగ్రత్త. వస్తానత్తయ్య. నేను ఊరికి వెళ్తున్నాను. బహుశా ఊరి నుంచి రావడానికి 2 రోజులు పట్టచ్చు. ఇదిగో నా ఆఫీస్ తాళాలు. రామా రక్షక, ఇవెక్కడ పంపులయ్యా? మీరు వచ్చారేం బాబాయ్? అమ్మాయి ఏమైంది? అమ్మాయి ఎంత సోజ్యం, తన ఇంట్లో కూర్చుని మీ చేత నీళ్లు మోయిస్తుందా? అబ్బే, నేనే వద్దన్నాను. రూపంలో చేయొచ్చా మరి? స్వామి చెప్పినట్టు కూడనే కూడదు. అయితే అన్నగారు మీనా నెల తెప్పిందా? అవునమ్మా, అవును. అంతా శ్రీరామచంద్రమూర్తి దయ. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహర. రామా రక్షక, మోచిప్ప. దెబ్బ తగిలిందా నాన్న? శ్రీరామచంద్రుడి దయ వల్ల దెబ్బ తగలేదు గాని మోచిప్ప అదిరిందమ్మా. నీకెందుకు నాన్న ఎలవాట్లేని పని? నీ తెచ్చేదానిగా. నువ్వు ఎలా తెస్తావమ్మా? స్వామి చెప్పినట్టు నువ్వు ఒట్టి మనిషివి కాదాయే. నీకంతా చేదస్తున్నా. పంపు నీళ్ళేగా, తోడలా చేయాలా? నువ్వు లోపలికి వెళ్ళి రామ కొట్టు రాసుకో, నేను నీళ్ళు తీసుకొస్తాను. రామా, అది కాదే కోడలా, అంత గుట్టయితే ఎలాగే? నెల తప్పావటగా ఆ మాట కాస్త మా చెవిని వేస్తే అంత కాని వాళ్ళమా? చెప్పడానికి ఉంది పిన్ని గారు. అవునులే, దాచుకోవడానికి దానికేం కారణాలు ఉన్నాయో మనకేం తెలుసు. ఏమిటండి ఆ మాటలు? అబ్బో పౌరుషం. కాపరానికి వెళ్లకుండా నెల తప్పచ్చు కానీ అంతే తప్పు వచ్చింది. కోడలా జాగ్రత్త, కాలు జారాను. ఇప్పుడు జారడే, ఎప్పుడో జారింది. మీ నోటికి శుద్ధి బద్ది ఉండక్కర్లేదు. ఒక తోటి ఆడది కష్టాల్లో ఉంటే ఇలా అకారణంగా ఆడిపోసుకుంటారా? మీరు మనుషులేనా? లేదు పద్మ, లేదు. నాకు ఇంకా బతకాలని లేదు. ఇలాంటి అపనిందను మోస్తూ బ్రతకడం కన్నా రావడం మేలంటాం. చాలే, ఇప్పుడేం మునిగిపోయింది? నీ నిజాయితీ నీకు తెలుసు, నీ భర్తకు తెలుసు. తెలిసేం ప్రయోజనం? లోకుల దృష్టిలో నేను వాళ్ళేదో కూశారని ప్రాణాలు తీసుకుంటావా? చదువుకున్న దానివి. నువ్వు చేయవలసిన పనేనా? ఇవాళ కాకపోతే రేపైనా అత్తవారింటికి వెళ్తావు. అప్పుడంతా నోరు మూసుకుంటారు. నాకు అదృష్టం ఉందంటావా? ఆయన రావడం మానేశారు. ఇంకా నాకు నానే వాళ్ళెవరున్నారు? కడుపులో దాచుకుని కాపాడేందుకు కన్న తల్లి కూడా లేదు. ఊరుకో మీనా, ఊరుకో, నేనున్నాగా. మీనా మనసేమీ బాగాలేదు విజయ్. తల్లి కాబోతోందని మనం సంతోషపడుతూ ఉంటే లోకులు ఆమె శీలాన్నే శంకిస్తున్నారు. ఎవరా శంకించేది? పళ్ళు రాలగొడతారు. వాళ్ళ పళ్ళు తర్వాత రాలగొడుతూ గాని ముందు మీనాన్ని అత్తవారింటికి పంపే ఏర్పాటు చేయి. ఊళ్ళో వాళ్ళనే సూటీపోటీ మాటలు పడలేక ఏ నిమిషాన్ని ఏ అఘాయిత్యం చేస్తుందో నాకు భయంగా ఉంది. సరే, ఇప్పుడే వెళ్తాను. ఆ పరంధామయ్య కోడలి గొంతు కోయడానికి సరే సిద్ధపడ్డాడు. వంశాంకురాన్ని కూడా చంపుకుంటాడా తెలుస్తా. వీల్లేదు. ఎన్నిసార్లు రాయబారానికి వచ్చాను అనేది ఒకటేగా. డబ్బు సెత్తకుండా పిల్లని తెచ్చి ఏలుకోమంటావు, అంతేనా? మామగారు, మీ పంతాలకు పట్టింపులకు ఒక హద్దంటూ ఉండాలి. ఎంతకాలం ఇలా ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు? ఇప్పటికైనా మీనాన్ని తీసుకురాకపోతే మీకే తలవంపులు. ఏమిటో తలవంపులు? ఏం బావగారు, ఏమీ ఎరగనట్టు అలా ఊరుకుంటారే? ఏ రాసుకుతా మాట్లాడవే. నేనా? వాడేం చెప్తాడండి? వాడు అసలు పిరికి. సరే, నేను చెబుతాను. మీనా ఇప్పుడు గర్భవతి. ఏమిటి గర్భవత? అసలు మా వాడు మీ అమ్మాయి ముఖంలో చూడండి అని మీరు అనుకుంటున్నారు. మీ చండ శాసనాలకు భయపడి చెప్పలేదేమో. బావ చాలా రోజులుగా మా ఇంటికి వచ్చిపోతున్నాడు. ఏమిటి నా వెనకతలు ఇంత కలిసింది? ఏమే ఇంటి ఇలా ఇదంతా నువ్వాడుతున్నాడు కదా? అవును, మరి భార్యాభర్తలను విడదీసి ఎంతకాలం అలా మగ్గిపోమన్నారు వాళ్ళని. మీరేమో నగలని బీట్ పెంచి కూర్చుంటారు. వాడికి ప్రాణం విసికింది. అక్కడికే వెళ్ళొస్తున్నాడు. వెళ్ళొస్తున్నాడు? వస్తాడు వస్తాడు. నా మాటకి ఎదురు తిరిగేది వాళ్ళ ఏరా మీరు? ఏరా మామగారు, ఇంతకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? హరి మీద గిరిపడ్డా ఈ పరంధావి లొంగుతాడు ఇంకొక అబ్బాయి. మీ అమ్మాయి అత్తింటికి వెళ్ళకుండా నెల తప్పిందంటే అది మీకే అప్రతిష్ట, మాకేం లేదు. ఆ మాట వస్తే మీ అమ్మాయిని శంకించవలసి వస్తుంది. పరంధావి గారు, మాటలు మీరుతున్నారు, జాగ్రత్త.
మీరు కూసిన కొత్తకు మా మీనామోహన్ చూసి ఊరుకున్నాను. లేకపోతేనా? లేకపోతే అయ్యో అయ్యో నలుగురు వింటే నవ్విపోతారండి. ఏమిటిది? నోర్మై, ఇదిగో అబ్బాయి, ఇప్పటికైనా ఆ నోట పడి 4 రకాల అపోహలు పడకుండా ఉండాలంటే, మీ చెల్లెలు అత్యంటి కాపురం సక్రమంగా చేయాలంటే మా నగలు మాకు తెచ్చు, లేదా వడ్డీతో సహా డబ్బా నీకు. లేకపోతే మీ దారి మీటి, మా దారి మాది. అంతేనంటారా? అంతే. మనుషుల కన్నా మీకు డబ్బే ప్రధానం. వెధవ డబ్బు కోసం ఎన్ని అన్యాయాలైనా చేయగలరు, ఎంతటి అభాండాలైనా వేయగలరు. మామగారు, డబ్బును ఎదుర్కొని మీరు బ్రతకలేదు, మిమ్మల్ని ఎదిరించి మీ అబ్బాయి బ్రతకలేదు. సరే, ఆ డబ్బేదో ఈ సాయంత్రానికి అలా తెచ్చి మీ ముఖాన్ని పారేస్తాను. ఏరా చిటినన్నా, సినిమాలని షికారని నువ్వు చేసిదిదా? అమ్మాయి కోసం అంత తొందర వచ్చింది. ఉండు, ఇక ముందు వాళ్ళ గుమ్మ నువ్వు ఎలా దుక్కుతానో చూస్తాను. ఏమిటండి ఇది? చెట్టంత కొడుకులు పట్టుకుని. అవును, చెట్టంత కొడుకు వాడు, మానంత మనుషులు. నాన్న అమ్మ ముందు నీ సంగతి తెలిసిన తర్వాత దాని సంగతి. ఏమిటి ఈ మూర్తి కూడా దొంగ నాటకం అన్నమాట? లే లే, ఎప్పుడు ఇలాంటి దొంగ నాటకం లెంపలు వేసుకో వేసుకో. ఓ జాగ్రత్త, ఈ పరందం ఏంటి ఏమనుకుంటున్నారో ఒక్కొక్కరిని దొక్క చీరేస్తాను. హలో, హెడ్ క్లర్క్ స్పీకింగ్ ప్లీజ్. అజయ్ బాబు గారు ఉన్నారా? నేనా? అజయ్ బాబు స్నేహితులండి. లేరండి, పిక్నిక్ వెళ్ళారు. పిక్నిక్ వెళ్ళారా? ఎప్పుడు వస్తారు? ఏమో ఎప్పుడు వస్తారో మరి తెలీదు. ఆలస్యమైంది కదా? పర్వాలేదు, మీకోసం నిరీక్షించడంలో కూడా ఆనందం ఉంది. ఏమిటి అలా చూస్తున్నారు? నవిలి మింగేస్తారా ఏం కొంపదీసి? అంత పని చేసే ఉంది. మీ అందానికి ఆభరణాలు కూడా మ్యాచ్ అయితే. ఆడవాళ్ళకి అందం ఇచ్చేది ఒకే ఒక ఆభరణం. అది బంగారమే కానక్కర్లేదు, పచ్చని తాడైనా చాలు. ఓహో అదే, అది వేసుకుందుకు కానీ సమయం వచ్చినప్పుడు. అందాక ఈ నగరంతోనే ఉంటావా? జానపద చిత్రంలో కథానాయకులాగా? అవునవును, అమెరికా నుంచి దిగొచ్చారు కదూ, ఆ హాలీవుడ్ నాజుకులన్నీ మీకే తెలియాలి. లేకపోతే ఈ లోలాకులు ఏమిటి, ఆ నెక్లెస్ ఏమిటి? మైసూర్ పాక్ తింటూ మిరపకాయలు ఎంచుకున్నట్టు. బ్యాడ్ టేస్ట్. నేను సెలెక్ట్ చేసి ఒక సెట్ కొనిస్తాను, అప్పుడు చూడు. మహాశయ, మీరేం కొత్తగా కొనక్కర్లేదు, నా నగలన్నీ తీసుకొస్తాను, మీరే సెలెక్ట్ చేయండి. నీకెందుకు ఆ శ్రమ? నేనే వస్తాను, పద. అరే, నీకు చాలా నగలున్నాయే. అయితే నాకంటే నువ్వు ధనవంతురాలివి. అలా అనకండి అజయ్, వీటి మీద నాకు వ్యామోహం లేదు. ఇది కాదు నా ఆస్తి. మరేది? మీరే నా సర్వస్వం. సరళ, ఒకవేళ నేను హఠాత్తుగా బీదవాడిని అయిపోతాను, అప్పుడు ఇలాగే అనుకుంటావా? అజయ్ బాబు, మీ సిరి సంపదను నేను ఎప్పుడూ ప్రేమించలేదు. తమాషా కన్నాను సరళ, నీ మనస్సు నాకు తెలియదు. ఓకే, ఎక్కడికన్నా వెళ్తున్నా? ఒక స్నేహితుడి దగ్గరికి. అజయ్ బాబు గారిని పెద్ద జమీందారు. మన పరిస్థితులన్నీ విని మనకు సహాయం చేస్తున్నారు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయమ్మా. వస్తాను.
దశావతారు చిత్తం. మనోజ్ గారు ఎక్కడ? భానోజీ గారండి ఈ వేళ రాలేదండి. మరి క్యాష్ బ్యాలెన్స్ ఎంత? చెప్తాం. క్యాష్ బ్యాలెన్స్ అండి 6 కాదండి కాదు చూసి చెప్తానండి. అక్కర్లేదు. చెప్తాం. మిస్ పద్మ, నా చెక్ బుక్ ఇలా ఇవ్వండి. జాగ్రత్తగా లాక్ చేయండి. అవతల నాకు అర్జెంట్ పని ఉంది. క్యాష్ త్వరగా తెప్పించండి. షూర్. మీరు స్వయంగా రావడం ఆలస్యం చేయడం క్షణంలో తెప్పిస్తాను. ఈ చెక్కుకు వెంటనే క్యాష్ తీసుకురా. అర్జెంట్. ఎంట్రీలన్నీ తర్వాత రాసుకోమను. కాఫీ కానీ కూల్ డ్రింక్ అనేది తీసుకుంటారా? నో థ్యాంక్స్. ఈ మధ్య మీ బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేశారే. అకౌంట్ చూస్తే తెలుస్తోంది. అవునవును, మంచి అభివృద్ధికి వస్తుంది. చేయాలండి, ఇంకా చేయాలి. థ్యాంక్స్. చలో. అమ్మాయి ఆలస్యం అయితే మళ్ళీ వర్జం వస్తుందమ్మా. రే పిల్లరా, పద్మ త్వరగా తీసుకురా. వెళ్ళొస్తానన్నయ్య. క్షేమంగా వెళ్ళిరామ్మా. బయలుదేరండి, మళ్ళీ వర్జం వస్తుంది. ఏమో కాపులు వస్తాయి. పడుతుందిరా చూస్తారే. అబ్బాయి ఇల్లు జాగ్రత్త, ఊరు బాగలేదు. ఏమో రావచ్చమ్మా, అమ్మాయిని అత్తారింటికి పంపుతున్నా. పంపించాలి. అదండి బావగారు, బావగారు, ఎన్నాళ్లకు మళ్ళీ మీ బుర్ర మీసాలు చూసే భాగ్యం కలిగింది. ధన్యోస్మి ధన్యోస్మి. ఇంకా నిలబడతారే, పదండి లోపలికి. ఆగండి. మీ ప్లేటర్ గుమస్తా పెంచులు నా దగ్గర వేకండి. అసలు సంగతి పైకం తెచ్చారా? పైకం. అయ్యో అయ్యో, ఏదో స్వామి చెప్పినట్టు కొబ్బరికాయ కొట్టకపోతే ఆ కోదండరాముడైనా ఊరుకుంటాడు, కానీ డబ్బు లేకపోతే మా పరంధామయ్య బాబు ఊరుకుంటాడా? ఇదిగో మీ ముడుపు, లెక్క చూసుకోండి. లెక్కదే ఉంది బావగారు, మనలో మనకి వేధవ లెక్క. ఓహో ఇంటి ఇల్లారా, ఎక్కడ దగ్గరంటావే? ఎంత చెప్పని కోడలు మేనలో కూర్చుంటుంది. తొందరగా రా. అయ్యో బావగారు నిలబడిపోయి ఉన్నారు. కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. అంతా క్షేమమా? ఆ అయోధ్య రాముని దయ వల్ల అంతా క్షేమమే. బావగారు, డబ్బు పాపిష్టిది. ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. దానికోసమని దంపతులు ఎడబాటు చేస్తారా? నేను చేసింది ఉంది బావగారు. ఈ లక్ష్మీదేవి విడదీసింది, ఈ లక్ష్మీదేవి కలిపింది. అంతా లక్ష్మీ కాదులేండి బావగారు, అంతా శ్రీరామచంద్రుల వారి దయ. దయచేయండి. త్వరగా కోడలు లోపలికి తీసుకురా. నా అమ్మ, నా తల్లి, ఎంత కాలానికి నా అదృష్టం పండి మళ్ళీ నా కోడల గడపలో కాలెట్టిందమ్మా. నా అమ్మ పుడికాయలు పెట్టు. ఇదిగో చూడండి అమ్మా, అవన్నీ తీసుకెళ్ళి గదిలో పెట్టండి. ఇదిగో ఏమండో అన్నట్టు ఈశ్వరి లక్ష్మీదేవిని ఇరపెట్లో బంధిస్తున్నాడమ్మా. అవును చెల్ల, అల్లుడేడి కనపడే? ఏమిటినైనా ఇక్కడున్నావు? బయటికి రా. అమ్మా, ఇప్పుడైనా తలుపు తాళం తీమన్నవే. తాళం ఏమిటమ్మా? ఈ అడక్కండి అన్నయ్య, ఒక్కటిగా ఆయన చేష్టలు. ఇదంతా మా కర్మ అనుకోండి. నోర్మవే. ఒరే బుజ్జిబాబు, మీ మావయ్య నీ పిల్ల వచ్చారా? రా బయటికి. తాళం తినా అన్న. ఒరే బుజ్జి, అమ్మా, మీ దంపతులు ఇద్దరూ ఈ పెద్దల పాదాలకు నమస్కరించండి. అమ్మా, పనస పండు అంటే కొడుకుని కనాలి. మళ్ళీ వాడు ఈ పరంధావం ఎదురు వాడవాలి. వద్దు బాబు వద్దు. ఏదో స్వామి చెప్పినట్టు మళ్ళీ ఇంకొక బుర్ర మీసాల పరంధామయ్యా. చక్కటి కూతుర్ను కనమ్మా. ఆడపిల్లని కన్నా కష్టాలేమిటో బావగారికి కూడా తెలిసేవాలి. నాకెందుకయ్యా, ఆ బరువేదో మా బుజ్జిగాడే మోస్తాడు. లేదా మీరున్నారు అలవాటు పుట్టే ప్రాణం. సరే సర్లేండి, బియ్యంకులు సరాగాలకు చాలా టైం ఉంది కానీ అన్నయ్య స్థానానికి పదండి. ఎండను పడి వచ్చారు. అవును. అమ్మ పద. కూడందుకు. అజయ్ బాబు గారా, సారీ, వారు ఊళ్ళో లేరండి. ఎక్కడికో పిక్నిక్ అని వెళ్ళారు.
బహుశా రేపో ఎల్లుండో కానీ రారనుకుంటాను. అదేమిటండి, అజయ్ బాబు గారు మధ్యాహ్నం బ్యాంక్ వచ్చారు, 10,000కి సెల్ఫ్ చెక్ డ్రా చేశారు. నో 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 అసంభవం అండి. ఎక్కడో ఉన్నవారు ఎలా వస్తారు? ఇజ్ ఇట్? ఆయనలాగే ఉన్నాయండి. అర్జెంటుగా క్యాష్ కావాలంటే పాస్ చేశాను, ఆ తర్వాత చూసుకుంటే సంతకం తేలిగా అవడం లేదు. అలాగా? నో నో నో, ఇదేదో మోసం, దగా. మీరు వెంటనే పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. ఎస్. సరేమా, ఉదయం భోజనమే అనుకుంటే ఇప్పుడు గారు అంతకంటే వేటుగా ఉన్నాయి. ఎప్పుడు అది ఉండగా తిన్నాను, మళ్ళీ ఈనాడు రుచి చూస్తున్నాను. ఎలాగైనా అమృతాస్తం. అవునవునవును, దాని వంట నువ్వు మెచ్చుకోవాల్సిందే. గాడిద పాడితే లొట్టు పిట్ట బడాబలి కదట. అంతేలేండి, మీరు తప్ప నా వంట అంతా మెచ్చుకుంటారు. చుట్టలు కాల్చి కాల్చి మీ నాన్నకి రుచే పోయి. జాగ్రత్త, ఆ గారి ముక్క మీసాలు ఇరుక్కున్నాను. పడుతున్నంలో నిమ్మకాయ నిలబెట్టి మీసం కదా. కాదా మరి, మీసము కోసం మగమూతికి అన్నాడు శాస్త్రకారుడు. అన్నాడు రొయ్యకు లేదా బారెడు మీసం అన్నాడు అదే నోటితో. అన్నయ్య, ఆ బుర్ర మీసాలు చూపించే మమ్మల్ని అందరినీ హడలు కూడా చంపుతున్నారు. చాలమ్మా చాలు, అసలే కడుపు నిండిపోయింది. అంతేలేండి, కడుపు నిండితే గారెలు చేదన్నారు. అంతలో ఉంది మీ పస. అన్నయ్య, ఏమైనా సరే నువ్వు పట్టాల్సిందే ఓ పట్టు. మీ అన్నయ్య పట్టవలసిందే పట్టు. మనిషిని చూడరాదు. పొట్లకాయ ఎలా ఉన్నాడు? ఏదో సామెత చెప్పినట్టు కడివేడంత గుమ్మడికాయ కచ్చి పెట్టక లోపవు కదా అన్నారు. అలా అయితే పట్టు పట్టు చూద్దాం. పట్టు 2 డేస్ గుంజలు పట్టు. ఈయన సంగతి తెలుసుకుంటారు. మావయ్య, విజయ్ బాబుని అరెస్ట్ చేశారట. అన్నయ్యని అరెస్ట్ చేశారా? విజయ్ పద్మ అంటే మీరే కదూ? ఇతను మీకు తెలుసా? చెప్పండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? తెలుసు. ఎలా తెలుసు? మా అన్నయ్యతో పాటు కృష్ణా గ్యారేజ్ వర్క్స్ లో పనిచేస్తూ ఉంటారు. అయితే తెలిసే చేశామన్నమాట. ఇతను నిన్న ఇక్కడికి వచ్చాడా? రాలేదు. మీ దగ్గర చెక్కు బుక్ తీసుకుంది ఇతనే కదూ? చెక్ బుక్ తీసుకున్నది మా ప్రొపరేటర్ గారు అనుకున్నాను. తెలిసింది కూడా ప్రొపరేటర్ గారిని ఎలా అనుకున్నావు? నేనే అన్నమాట ఏమిటి? ఆఫీసులో అందరం అలాగే అనుకున్నాం. ఆల్ రైట్. అవసరమైనప్పుడు వివరాలు చెప్పడానికి మీరు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. కమాన్. ఇన్స్పెక్టర్ గారు జాగ్రత్త. గుండెలు తీసిన బంటులా ఉన్నాడు. పట్టపగలు దొరలాగా సొంత ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి దొంగతనం చేసి వెళ్ళాడు. ఎవరి కళ్ళు కప్పినా మా కళ్ళు కప్పడం కష్టం లేండి. ఎస్, కమాన్. ఆడవాళ్లు ఆఫీస్ ఉద్యోగాలకు పనికిరారండి అని ఆనాడే చెప్పాను. చెప్పారు, మరి వింటేనా? నమ్మి తాళం చెవులు చేతికిచ్చినందుకు తగిన శాస్త్రే చేశావు. ఏం చేశానండి? నేనేం తప్పు చేయలేదే. ఇంకేం చేయాలి? ఆ మాత్రం ఎవరెవరో పోల్చుకోనక్కర్లేదు. తప్పు చేసింది చాలకి ఇంకా కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? పైగా మాటకు సమాధానం చెప్తావా? తొందరపడుతున్నారు భానోజీ గారు. తొందరపడక ఇంత జరిగినా నీలాగా నిమ్మకు నీరెత్తినట్టు నిలబడమంటావా? యజమాని ఉప్పు తింటూ వారికే ద్రోహం తలపెడతావా? ఉప్పు తింటూ ద్రోహం చేయడం నా చేత కాదు. నీతికి నిజాయితీకి విలువ తెలియని వారి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. నమస్తే. ఏమైనా నిజాయితీ గల పిల్లే. ఏమంటారు మరి? నోరు మొయ్యమంటారు. పీడ విరగడైపోయింది. మళ్ళీ ఎన్నాళ్లకు ఈ తాళం చేతులు మన చేతికి వచ్చాయి మరి. నువ్వేమీ ఆందోళన పడక పద్మ. ఇందులో ఏదో మోసం ఉంది. విజయ్ అలాంటి పని ఎన్నడూ చేయడు. అతని స్వభావం మనకు తెలీదా? రామ్మా. బావగారు, మా వాడిని దొంగంటారా? దొంగ కాక దొర నీ కొడుకాడు. ఉలికలు ఎక్కడికి పోతాయి? మాటలు మీలేరో ఏదో స్వామి చెప్పినట్టు మర్యాద దక్కదు. ఉన్న మాట అంటే ఉలికెందుకయ్యా? ప్లేడర్ గుమాస చేసి పార్టీ సొమ్ము కాజేయలేదు. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావయ్యా? గట్లు జరిపి తమ్ముడు పొలం కలుపుకోలా, దిక్కులేని ఆ మేనత్ ఆస్తి కాజేయలా? దానికి దిక్కులు ఏమిటన్నా ఈ పోట్లాట? అవతల బావ కష్టంలో ఉంటే బావా ఎవరా బావా? ఆ దొంగ నీకు బావా? ఈ దశ నీకు పెడవునా? అయ్యో, ఎంత కర్మ అండి. మధ్య దాన్ని తింటారేమి? నోరు మై. ఈ సెన్నంత దీని వల్ల కాదు, మందో మాపో పెట్టి ఈ సన్నసులు లొంగ తీసుకుంది. ఇప్పుడు ఇంట్లో కాలు పెట్టి మనందరికీ అప్రదిష్ట తెచ్చింది. నాన్న, ఇన్నాళ్ళు నన్నేమన్నా సహించాను. మీనాను పల్లెత్తు మాట అన్నావా, నీ మర్యాద దక్కదు. పెళ్ళాన్ని అనుకున్నాను వాజమ్మ, నా మాట మీద చెప్తావు. చూడు నేను ఏం చేస్తాను. చేసావులేవయ్యా. బావని వినిపించాలి. ముందు డబ్బు ఇవ్వు. ఏ డబ్బు? అదే మీనా తెచ్చిన డబ్బు. నీకు ఇవ్వరు. పో. ఎందుకు ఇవ్వవు? నా మాట మీద చర్మం చేస్తాను. కుదురు కదులు. ఎలా ఇవ్వబోతున్నాను? కుదురు కదులు.
నేను ఎంతకాలం నా సాగిస్తాడు ఈ ఆట చూస్తాను. అమ్మా ముందు ఆ తాళం చెబుతున్నా చంపేశాను నీ దబాయింపులు భయపడ్డాను చంపేశాను నాన్న ఇక రవ్వకుండా చల్లగా విశ్రాంతి తీసుకో. జై రామ భక్త హనుమాన్. శభాష్ బుజ్జిబాబు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.